హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ అమ్మ చైతు. సో ఈరోజు వచ్చేసి మనం చూపించబోతున్నాము ఫేస్కి ఒక టిప్ అండి. సో మనకి ఇంట్లోని గోల్డ్ ఫేషియల్ లుక్ రావాలంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ నీట్గా ఫేస్ వాష్ చేసేసుకున్నాము అండ్ నెక్స్ట్ మనం స్టెప్స్ని ఫాలో అవ్వాలి, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేను చూపిస్తాను అండ్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. హోమ్ మేడ్ అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇది చేసుకుంటాము, ఓకేనా. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది స్కిన్ మీద. అండ్ దెన్ మనకు వచ్చేసి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, నార్మల్, కాంబినేషన్, ఆయిలీ స్కిన్ ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు, ఓకేనా. అండ్ ఇంకా ఇంట్లో దొరికే వాటితోనే కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు. బయటికి వెళ్ళి మనం ఇప్పుడు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, అమౌంట్ అనేది మనం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంట్లో ఉన్న వాటితోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు, ఓకేనా. సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గైస్, వచ్చేసింది మీ విలేజ్ అమ్మాయి చైతు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే టమాటో ఉంటుంది కదా, ఒక చిన్న సైజ్ టమాటో సరిపోతుందండి. దాన్ని వచ్చేసి 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ పీస్ వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్కి యూజ్ చేస్తాము, అది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకో హాఫ్ ఉంటుంది కదా టమాటో, దాన్ని వచ్చేసి ఒక బౌల్లో స్క్వీజ్ చేసేసుకోండి మొత్తం. సో మొత్తం ఇలా స్క్వీజ్ చేసేయండి, ఓకేనా. అండ్ ఇది స్క్వీజ్ చేసిన తర్వాత స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ పైన నార్మల్గా అప్లై చేసేయండి. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్, డిఐవై కానీ ఏదైనా యూజ్ చేసే ముందు మనం ఫస్ట్ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ నీట్గా ఫేస్ వాష్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారా ఆ ప్రాసెస్కి వెళ్ళిపోండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను ఇది అప్లై చేసేస్తున్నాను. దీంట్లో ఏం అవసరం లేదు, మనకు ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదు, జస్ట్ ఇది అప్లై చేసేస్తే సరిపోతుంది. ఇది ఒక క్లెన్జర్ లాగా యూజ్ అవుతుంది మనకి. సో ఇలా నీట్గా అప్లై చేసేయండి. అండ్ నెక్, మనం ఏది చేసినా నెక్ కూడా మనం యూజ్ చేయాలి. సో అప్పుడు మనకి ఈవెన్ టోన్గా కనిపిస్తుంది, లేదంటే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో కనిపిస్తుంది, చూడడానికి అస్సలు బాగోదు, ఓకేనా. సో ప్రోడక్ట్ అయినా ఈవెన్ పౌడర్ అయినా మీరు మేకప్ చేసేటప్పుడైనా ఫేస్కి ఏదైతే యూజ్ చేస్తున్నారో నెక్కి యూజ్ చేయండి, దాంట్లో ఆఫ్ అయినా సరే యూజ్ చేయండి, అప్పుడు బాగా కనిపిస్తుంది. లేదంటే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు చూసారా, అంతే. ఒక 5 minutes తర్వాత మనం మళ్ళీ కలుస్తాము. సో ఇప్పుడు చూసారా, ఫేస్ మంచి క్లెన్జర్ లాగా వర్క్ అవుతుంది టమోటా అనేది. సో చాలా అంటే చాలా క్లీన్ అవుతుంది ఫస్ట్ ఫేస్. సో ఇదేంటంటే ప్రిపేర్ అవుతుంది నెక్స్ట్ ప్రాసెస్కి, ఓకేనా. అండ్ ఎప్పుడే కానీ మనం టవల్ యూజ్ చేసినప్పుడు ఫేస్కి రబ్ చేయకూడదు, ఎప్పుడు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయాలి, ఎందుకంటే ఫేస్ మీద ఉండే స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది మన బాడీతో కంపేర్ చేస్తే. సో మనం స్కిన్ని చాలా దాన్ని మనం ఎంత బాగా చూసుకుంటే అది మనకు అంత మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్క్రబ్బింగ్. మనం స్క్రబ్బింగ్ కోసం ఏం యూజ్ చేస్తున్నామంటే షుగర్. సో షుగర్ ఉంటుంది కదా, సో షుగర్ అనేది మనం యూజ్ చేస్తున్నాము. సో షుగర్ యూజ్ చేసి మనం స్క్రబ్ చేయబోతున్నాము. నేను ఫస్ట్ చెప్పాను కదా, హాఫ్ టమోటా అనేది మనం పక్కన పెట్టుకుందాము అనేది. సో ఆ టమోటా మనం ఏం చేయాలి అంటే ఈ షుగర్లో ఇలా టిప్ చేసేసుకోవాలి. ఇలా చేసి కొద్దిగా స్క్వీజ్ చేయండి. అప్పుడు ఏంటి అంటే షుగర్ బాగా అంటుతుంది దీనికి. అప్పుడు మనం ఫేస్ మీద జెంటిల్గా స్క్రబ్ చేయాలి. ఫేస్ని మనం అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, ఫేస్ మీద ఉన్న స్కిన్ని చాలా జెంటిల్గా స్క్రబ్ చేయాలి. లేదు అంటే మీకు పింపుల్స్ వచ్చేస్తాయి, ర్యాషెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
సో ఇలా జెంటిల్గా మసాజ్ చేసిన దానికన్నా కొద్దిగా ఎక్కువగా స్క్రబ్ చేయండి, అంతే సరిపోతుంది. ఓకేనా. అండ్ కొద్దిగా ఇక్కడ స్క్వీజ్ చేసుకుంటూ స్క్రబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లిప్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా బ్లాక్నెస్ ఉంది అంటే లిప్స్ దగ్గర జస్ట్ ఈ షుగర్ ఉంది అండ్ టమాటో స్క్వీజ్ చేసాం కదా, జస్ట్ ఇలా అప్లై చేయండి. ఇది కూడా స్క్రబ్ లాగా, లిప్ స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. సో మంచి రిజల్ట్స్ ఉంటాయి మీకు. ఇది ఫేస్కి కాకుండా లిప్కి కూడా యూజ్ అవుతుంది స్క్రబ్ లాగా. మనం ఏదైనా ఫేస్ ప్యాక్స్ లాగా ఇలా చేస్తున్నాం స్క్రబ్స్ ఇవంటే అవి డైలీ యూజ్ చేయకూడదండి. ఇవి ఏం చేయాలంటే సిటిఎం ప్రాసెస్ ఒక్కటే మనం డైలీ యూజ్ చేయాలి, డైలీ చేసుకోవాలి ఫేస్కి. అండ్ దెన్ అవి కాకుండా ఇలా ఫేషియల్స్ కానీ ఏమన్నా ఉన్నాయంటే వీక్లీ వన్స్, స్క్రబ్ అయితే వీక్లీ ట్వైస్ మాత్రమే చేయాలి, కుదిరితే వీక్లీ వన్స్ చేసినా బెటర్. ఎందుకంటే చాలా ఇలా ఏంటి అంటే చిన్న పలుకుల్లాగా ఉంటుంది కదా, సో స్కిన్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయి మనకు ర్యాషెస్ కానీ పింపుల్స్ కానీ రావడం జరుగుతుంది. సో అందుకే మనం ఏం చేయాలి అంటే వీక్లీ ట్వైస్ స్క్రబ్ యూజ్ చేయాలి. అండ్ ఫేషియల్ అలా ఏమైనా చేసుకోవాలనుకుంటే వీక్లీ వన్స్ ఆర్ 10 days వన్స్ కానీ అట్లా చేసుకోవచ్చు. ఓకేనా. బట్ రెగ్యులర్గా మనం ఏం చేసుకోవాలి స్కిన్ కోసం అంటే సిటిఎం ప్రాసెస్. మీ దగ్గర ప్రోడక్ట్స్ అనేవి లేవు సిటిఎం ప్రాసెస్ అని చేసుకోవడానికంటే హోమ్ మేడ్ వాటితో కూడా చేసుకోవచ్చు అండి. నేను అది కూడా ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇంట్లో ఉన్న వాటితోనే మనం సిటిఎం ప్రాసెస్ అనేది హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అవే ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి, దాంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి. ఓకేనా. అండ్ నెక్స్ట్ నెక్కి అప్లై చేస్తున్నాము. మీరు ఏం అప్లై చేసినా నెక్కి అప్లై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. అప్పుడే మనకు ఈవెన్ టోన్గా కనిపిస్తుంది. లేదు అంటే చాలా మనం మేకప్ వేసేసిన లుక్కే ఉంటుంది, ఫేస్కి నెక్కి డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా. సో ఇలా జెంటిల్గా మసాజ్ చేయండి. ఓకేనా. సో ఇంతే, ఇది మనకు న్యాచురల్ స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది. ఆ టమోటా ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా చెప్పాను కదా, 3 స్కిన్ టైప్స్, ఆయిలీ కానీ కాంబినేషన్ కానీ అండ్ డ్రై స్కిన్ వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది అండి. దీనివల్ల పింపుల్స్ రావడం అలాంటివి ఏమి ఉండవు. ఓకేనా. సో ఒక 5 minutes ఉండండి, మొత్తం ఆరిపోదు. ఎందుకంటే షుగర్ వల్ల మనకు ఏంటంటే ఇలా బంకగా ఉంటుంది. సో మొత్తం అయితే డ్రై అవ్వదు, కొద్దిగా మనకు ఆరింది అనిపిస్తే అప్పుడు మనం ఇలా రబ్ చేస్తూ మొత్తం కడిగేసుకోవాలి. ఓకేనా. ఆఫ్టర్ 5 minutes మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా షైనీగా బాగా ఉంది కదా, సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే శనగపిండి. సో శనగపిండి అండి ప్రతి తెలుగు వారి ఇంట్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో శనగపిండి మనం ప్యాక్ లాగా శనగపిండినే వేస్తున్నాము. ఆఫ్టర్ స్క్రబ్ చూసారా ఫేస్ అనేది ఎంత నీట్గా ఈవెన్గా ఉందో. సో స్క్రబ్బింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. హోమ్ మేడ్ వాటితో మనం చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్క్రబ్బింగ్ ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో నేను కన్ఫర్మ్గా మీతో షేర్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడైతే ప్యాక్ కోసం మనం శనగపిండి తీసుకున్నాము. ఓకేనా. అండ్ ఆ శనగపిండిలో మనం ఏం చేస్తాము అంటే రోజ్ వాటర్ ఉంది కదా, సో ఆ రోజ్ వాటర్ అనేది మిక్స్ చేస్తాము. సో రోజ్ వాటర్ యూజ్ చేసి మనం దీన్ని మిక్స్ చేసుకుంటాము. ఓకేనా. అలాగే విత్ రోజ్ వాటర్ మనం వచ్చేసి టమాటా ఉంటుంది కదా, సో టమాటా మనం యూజ్ చేయాలి. ఓకేనా. అపార్ట్ ఫ్రమ్ రోజ్ వాటర్ టోటల్ టమాటాని యూజ్ చేసి మనం దీన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పేస్ట్ అనేది మరీ లూజ్గా ఉండకూడదండి, ఒక నార్మల్ కన్సిస్టెన్సీలో ఉండాలి. పేస్ట్ అనేది ఇలా తయారు చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో. నెక్స్ట్ డైరెక్ట్ మనం ఫేస్ మీద అప్లై చేయాలండి.
సో ఇది అప్లై చేసే ముందు నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, వన్స్ మనం ఏదైనా ఫేస్ ప్యాక్, ఇదని కాదు ఏ ఫేస్ ప్యాక్ యూజ్ చేసినా మనకు మాట్లాడకూడదు. మనం ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత అస్సలకి మాట్లాడకూడదు. ఎందుకంటే రింకిల్స్ అనేవి వస్తాయి ఈ ఏరియాస్లో ఇక్కడ. సో రింకిల్స్ అనేవి వస్తాయి. మీరు ఏం చేయాలంటే అస్సలు మాట్లాడకూడదు. స్మైల్ కానీ ఫేస్ ఎలా ఉందో అలానే స్టిక్గా ఉండాలి. సో దట్ ఏంటి అంటే మీకు స్కిన్ వచ్చేసి టైట్నింగ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మీరు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కూడా స్కిన్ లూజ్ అయిపోయి రింకిల్స్ అలా ఉండకుండా బాగా ఉంటుంది. సో అందుకని ఈ ఫేస్ ప్యాక్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. సో అస్సలు మాట్లాడొద్దు ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత. అండ్ దెన్ ఫేస్ వాష్ అనేది మనం ముందే యూజ్ చేసాం కాబట్టి ఒక 2 to 3 hours వరకు ఫేస్ వాష్ అనేది చేయొద్దు. నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకోండి అంతే, కానీ స్పెషల్గా ఎటువంటి ఫేస్ వాష్ అనేది మీరు యూజ్ చేయొద్దు. ఓకేనా? అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయండి. అమ్మమ్మల కాలం నుంచి వచ్చింది కదా ఇది. ఏంటంటే శనగపిండి, మనం దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఏం యూజ్ చేయట్లేదు, అన్ని న్యాచురల్గా యూజ్ చేస్తున్నాము. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ వచ్చేసి పెళ్లి కూతుర్లు ఏంటి అంటే మ్యారేజ్ టైంలో బాగా యూజ్ అవుతుంది. అంటే వాళ్ళు బయటికి కూడా వెళ్ళరు కదా. సో ఏంటి అంటే మనం ఏది ఫేషియల్ చేసుకున్నా మనకు బయటికి వెళ్ళి ఆ డస్ట్ అండ్ సన్ రేస్ కానీ అవేమి పడలేదు అంటే స్కిన్ ఇంకా బాగుంటుంది ఇంట్లోనే ఉంటే. అప్పుడు ఇంకా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అప్లై చేసేయండి. మీరు బ్రష్తో అయినా అప్లై చేయవచ్చు, బట్ నాకు ఫింగర్స్తోనే కంఫర్టబుల్. సో నేను ఫింగర్స్తోనే అప్లై చేస్తున్నాను. సో ఈవెన్గా అప్లై చేయండి. ఇది ఒక 5 to 15 minutes, 10 to 15 minutes ఈజీగా పడుతుంది శనగపిండి ఆరడానికి. ఓకేనా? మనం ఏది చేసినా చేయకుండా సిటిఎం ప్రాసెస్ కన్ఫర్మ్గా రెగ్యులర్గా చేసుకోవాలండి. దానివల్ల బెనిఫిట్స్ మనకి ఇప్పుడు అర్థం కాదు, ఫ్యూచర్లో అర్థమవుతాయి. బట్ ఇప్పుడు కూడా స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది. ఓకేనా? సిటిఎం అంటే అదేదో పెద్ద ప్రాసెస్ అనుకోకండి. క్లెన్జింగ్, టోనింగ్ అండ్ దెన్ మాయిశ్చరైజింగ్. సో మాయిశ్చరైజింగ్ మనం ఇంట్లో ఉన్న వ్యాజ్లైన్ కానీ ఇవైనా మనం యూజ్ చేయొచ్చు. అండ్ టోనింగ్ వచ్చేసి ఏమీ లేవు మీ దగ్గర టోనింగ్ అంటే అన్నారనుకోండి ప్రోడక్ట్స్, మీరు వచ్చేసి రోజ్ వాటర్ ఉంది కదా, రోజ్ వాటర్ టోనర్ వేయండి, అలా కూడా యూజ్ అవుతుంది అది. అండ్ క్లెన్జర్ వచ్చేసి మిల్క్ ఉంటుంది కదా, మిల్క్లో కాటన్ బాల్ అనేది డిప్ చేసి సో దాన్ని మీరు క్లెన్జర్ లాగా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఆ ప్రాసెస్ మొత్తం నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో. అండ్ మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీరు ఎలాంటి వీడియోస్లో ఇంట్రెస్ట్ ఉన్నారో దానికోసం కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. బ్లాగ్స్, స్టిచ్చింగ్, బ్లౌజ్ డిజైనింగ్ కానీ ఏమన్నా డిఐవైసా, కుకింగా, లేకపోతే ఇలాంటివి ఏమన్నా బ్యూటీ టిప్స్ కానీ ప్రోడక్ట్ రివ్యూస్ కానీ. సో దట్ మీరు దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో నాకు చెప్తే నేను అలా అవే ఎక్కువ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మాట్లాడకూడదని చెప్పి కంటిన్యూస్గా వాగుతూనే ఉన్నాను, అస్సలు మాట్లాడకండి మీరైతే. ఓకేనా? సో ఇలా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత 5 to 10 minutes ఆరనివ్వండి. అప్పుడు గ్లోయి స్కిన్ అనేది రెడీ అయిపోతుంది. ఆఫ్టర్ 10 minutes మళ్ళీ మీట్ అవుతాను. బాయ్. ఆఫ్టర్ 5 minutes 5 to 10 minutes నుంచి ఆరిపోయింది చూపించాను కదా. సో నెక్స్ట్ వాష్ చేయాలి. మనం ఏంటి అంటే ఇది ఇలా స్క్రబ్ చేస్తున్నట్టు కొద్దిగా జెంటిల్గా అలా చేస్తూ వాష్ చేసేయాలి. సో దట్ మొత్తం ఏమన్నా డర్ట్ ఉంటే మొత్తం పోతుంది. సో ఇప్పుడు ఫేస్ చూసారా క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ట్యాప్ చేసుకోవాలి. ఎప్పుడు రబ్ చేయకూడదు, చాలా సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్ అనేది. ఎప్పుడు కానీ మీరు ట్యాప్ చేయండి అంతే, రబ్ చేయొద్దు. ఓకేనా? సో చూసారా, సో మీరు చూస్తున్నారు కదా స్కిన్ అనేది ఎలా ఉందో. సో ఫస్ట్కి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో అలా ఇది వచ్చేసి మీరు వీక్లీ 2 times చేశారనుకోండి కన్ఫర్మ్గా గ్లోయి స్కిన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇది కన్ఫర్మ్గా మీరు ట్రై చేయండి. అండ్ బెనిఫిట్స్ వచ్చేసి దీనివల్ల చాలా ఉంటాయి.
అండ్ ఇంకొకటి, మీరు ఏదైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నా ఛానల్లో అది మీరు నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. సో దట్ ఏంటి అంటే నేను అవే మీకు పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం ఏం చేయాలంటే రోజ్ వాటర్ ఉంటుంది కదా, సో అది కొద్దిగా తీసుకోవాలి. అది తీసుకొని మనం ఇలా అనేసి మొత్తం ఇంతే ఇంకొదిలేయాలి. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ అనేది అప్లై చేస్తే ఇంక సరిపోతుంది. ఎప్పుడు స్కిన్ వచ్చేసి మీరు మాయిశ్చర్గా ఉంచేలాగా చూసుకోండి. స్కిన్ అనేది ఎప్పుడు డ్రై అవ్వకూడదు. మాయిశ్చర్ కంటెంట్ ఉంటే స్కిన్ అనేది నీట్గా ఉంటుంది. సో అందుకే సిటిఎం ప్రాసెస్లో లాస్ట్లో మనం మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తాము. ఇది ఒక పర్సనల్ టిప్ లాగా అనుకోండి. ఎప్పుడు స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండండి, అలాగే లిప్స్ని కూడా ఓకేనా. అండ్ మీకు లిప్స్ కనుక బ్లాకిష్గా ఉండి కొంచెం పింక్ రావాలి అట్టింటంటే నేను ఆల్రెడీ బీట్రూట్తో లిప్ బామ్ అనేది చేసి ఛానల్లో పెట్టాను. మీకు కావాలంటే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఓకేనా. సో మీరు అది కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ మీరు కనుక ఇది ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ అనేది పోస్ట్ చేయండి. ఐడి వచ్చేసి విలేజ్ అమ్మాయి చైతు 97. అండ్ మీరు ఇంకా ఎక్కువ అప్డేట్ కోసమైనా అండ్ ఇంకా ఏమైనా నా గురించి పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటున్నారా, సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఐడి వచ్చేసి విలేజ్ అమ్మాయి చైతు 97 ఓకేనా. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. అండ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ విలేజ్ అమ్మాయి చైతు. బాయ్ బాయ్.